ఎందుకంటే నీకు నేను వేరే విధంగా తోడ్పడలేదు. ముఖ్యంగా నువ్వు సానుభూతి పరువుడు కాబట్టి స్వల్పమైన కట్నంతో ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఇదే నా ఖండితమైన అంగీకారం. వస్తామని అయ్యా, తక్కువ కట్నంతో ఈ పెళ్లి కొప్పుకొని నాకెంతో మేలు చేస్తారని మీరు అనుకోవచ్చు. కానీ అయ్యా, మీరు చేసిన మేలు నాకు రవ్వంత కూడా లభించలేదని మీరు తెలుసుకోలేకపోయారయ్యా. అయ్యా, కొల్లలేని గుడ్డోడికి కళ్ళజోడు దానం చేసినంత మాత్రాన వాడికి చూపు రాదయ్యా. పెట్టుకొని నా ముందుకు ఎందుకు వచ్చాను? నువ్వు నా బిడ్డవై పుట్టినందుకు నేను పడుతున్న బాధలన్నీ కల్లా నీ సుఖం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నా. ఇంతటి కడుపు కోసం తెస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను తప్పు చేశానని భావిస్తే నన్ను శిక్షించండి. అంతేకాదు బాధపడకండి. రెండు లక్షలు కట్నం తెచ్చి ఇచ్చిందాడే నువ్వు ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టు. 2 లక్షలు ఎక్కడి నుంచి చెప్పాలి? జరగదు, ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగదని నాకు ముందే తెలిసే. ఈ దిగాలతో ఈ ముసలి కాలం కాలిపోతుంది. ఈ చివరి రోజుల్లో ఎంతో హాయిగా గడపలిచినారా? ఎందుకింత ఒక్కగానొక్క కూతురు పడి నిన్ను నా పుట్టాలపై వేసుకుని అల్లారు ముద్దుగా పెంచిన పాపానికి నువ్వు చేసిన ప్రతి ఉపకారాన్ని జన్మలకి మర్చిపోలేదు.